మహారాణా ప్రతాప్ సింహ ఇటువంటి వీరుడు మా దేశంలో పుట్టలేదని ప్రపంచ దేశాలు అసూయపడ్డ వీరత్వం ఆయనదే. ఆయన తిరుగాడిన నేల మట్టి తమ దేశపు మట్టిలో కలిస్తేనైనా అటువంటి యోధులు పుడతారని వియత్నాం అధ్యక్షుడు గుప్పడి మట్టిని భక్తిగా కోరిన మహానుభావుడు ఆయన. వియత్నాం అధ్యక్షుని సమాధిపై రాణా ప్రతాప సింహుని శిష్యుడు అని లిఖించి ఉంటుంది. సగం భారతదేశానికి అధిపతిని చేస్తానని అక్బరు ఆశ చూపిన మాతృభూమికి తప్ప మరి దేనికి తలవంచని నిజమైన దేశభక్తుడు. తుది శ్వాస వరకు పోరాడిన అమరజీవి. ప్రతాపసింహుని ఓడించిన అక్బరు కూడా ఆ వీరుని మరణానికి కన్నీళ్లు పెట్టుకున్నాడట. స్ఫూర్తి ప్రదాత మేవాడ్ రాజ్యాధిపతి రాణా ప్రతాప్ సింహ. మన తెలుగు కవులలో దుర్భాక రాజశేఖర శతావధాని ఈయన జీవితగాథను రాణా ప్రతాప చరిత్ర అనే కావ్యంగా రచించాడు. 6 అడుగుల పొడవు ఉంటేనే మనం ఆజానుబాహులని అంటున్నాం. అటువంటిది రాణా ప్రతాపసింహుడు 7.5 అడుగుల మహాకాయుడు. ఆయన బల్లెం 80 కిలోల బరువు ఉండేది. కవచాలు 80 కిలోల బరువు ఉండేవి. ఆయన ఖడ్గంతో కలిపి 208 కిలోల బరువు ఉండేదట. ఆయన 110 కిలోల మనిషి. ఈ సంఖ్యలు చూస్తేనే అర్థమవుతుంది ఆయన భీమార్జునులు కలగలిసిన రూపమని. 16వ శతాబ్దంలో 2వ మహారాణా ఉదయ్ సింగ్ మహారాణి జవంతిబాయిల కుమారుడు మహారాణా ప్రతాప్ సింగ్. ఆయననే మనం రాణా ప్రతాప సింహుడని పిలుచుకుంటాం. 1540వ సంవత్సరంలో రాజస్థాన్లోని కుంభల్ ఘర్లో జన్మించారు. వీరు సూర్యవంశానికి చెందినవారు. మహారాణా ప్రతాప్ సింహ 1597వ సంవత్సరంలో అక్బర్తో సాగిన హల్దీఘాట్ ఉద్యమంలో వీరమరణం పొందారు. 60,000 మంది మొఘల్ సైనికులతో 8,000 మంది రాజపుత్రులు ఆ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. ఆ యుద్ధంలో రాణా ప్రతాప్ కోసం ప్రాణాలర్పించిన ఆయన గుర్రం చేతక్కి కూడా ఆలయం నిర్మించబడింది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.